అని అన్న తర్వాత ఇతరులు మంచోళ్ళు గారా? ఇతరులు కూడా మంచోళ్ళే. కానీ ఒకరి మీద ఏదైతే శ్రద్ధ ఉంటుందో, భావన ఉంటుందో అది వేరే ఉంటుంది. కానీ కొంతమందికి అలవాటు ఏ విధంగా అయిందంటే, అతను గురువు చెడ్డవాడైనా సరే అతనికి నమ్మేస్తాడు, మిగతా వాళ్ళది ఈజీగా అవలీలగా నింద చేస్తూ ఉంటారు. అని గుర్తుపెట్టుకోండి. ఈ మార్గంలో వచ్చిన తర్వాత నా గురుగారు చిన్నవాడు, నీ గురుగారు పెద్దవాడు, నీ గురుగారు పెద్దవాడు, నా గురుగారికి ఏమి తెలియదు అనే విషయం మాత్రం ఉండరాదు. అలా ఉందనుకోండి, మీరు చేస్తున్న సాధనలో మీకు ఫలితమైనది అసలే రాదు. ఎవరు గురు నింద చేయరాదు, సంత నింద చేయరాదు. సంత నింద చేస్తే ఏమవుతుంది తెలుసా? గుబ్బర స్పష్టంగా చెప్పారు. ఏమని? అనేక ఏక కోడ నరక జావయాచి తాడ్ తాడ తరి సంత నిందా గోడ కరీ కౌతుకే సదా. నీకు ఖచ్చితంగా నరకానికే కనుక పోవాలని అనుకుంటే, నాకు స్వర్గం వద్దు స్వామి, ప్రభు నాకు స్వర్గం వద్దు, తుకారాం మహారాజు నాకు స్వర్గం వద్దు, నేను నరకానికే పోవాలి అని ఎవరికైతే గట్టిగా నమ్మకం ఆ విధంగా పట్టుకున్నాడో అతను ఒకటే పని చేయాలి. అందరు గురులది, అందరు సంతులది నింద చేయడం మొదలు పెట్టాలి. ఏం చేయాలి? నిందనే చేయాలి. స్తుతి మాత్రం రానివద్దు నోటి ద్వారా. తొందరగా వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది? చాలా తొందరగా వెళ్ళిపోతుంది. నింద చేయరాదు. అందుకని గురు శిష్యుడిది ఒక ఆలింగనం ఏ విధంగా ఉంటుందంటే, అందులో నా శిష్యుడు వృద్ధిలోకి రావాలి, నా గురుగారు భగవంతుడితో సమానం అనే భావన వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడికి ఏదైతే కౌగిలించుకుంటాడో అందులో మిత్ర ప్రేమ ఉంటుంది. మిత్ర ప్రేమ అది ఎలా ఉంటుంది? మిత్ర ప్రేమ మీరు చూడండి. ఆంజనేయ స్వామి, ప్రభు రామచంద్ర ఇద్దరు కౌగిలించుకునే ఒక ఫోటో మీరు చూసి ఉండొచ్చు. ఆ ఫోటోలో ఉన్న ఇద్దరు ముఖం మీద ఉన్న భావన ఏ విధంగా ఉంది మీరు చూడండి. ఎంత సంతోషం, ఎంత ప్రీతికరమైన కౌగిలింత అది. ఒక్క కౌగిలింత గురించి కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు ఒక అతని పేరు సుధామ. ఒక్కసారి కలిసిపోవాలని వచ్చాడు. ద్వారం దగ్గర నిలబడ్డ తర్వాత అతని దగ్గర నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పడం జరిగింది. కాదు స్వామి, నేను వెళ్ళిపోవడానికి కాదు, లోపల ఉన్న మీ రాజు నాకు చిన్ననాటి స్నేహితుడు, ఒకసారి నా గురించి అతనికి చెప్పండి. అయినా సరే అని అనుకున్నారు. చెప్దాం, మనం సేవకులమే కదా అని అనుకున్నారు. లోపల పోయాడు ఒక సేవకుడు, పోయిండు. మీ గురించి బయట ఒక సుధామ బ్రాహ్మణ్ అంట, అతను మీ గురించి ఎదురు చూస్తున్నాడన్న సంగతి కూడా భగవంతుడు వినలే. ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేవో తెలియదు. ఏ విధంగా పరిగెత్తాడు అంటే ఆ విధంగా పరిగెత్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాగానే ఎదురుగా చూసిండు. అతను మలినంగా ఉన్నాడా, స్నానం చేశాడా, ఎలా ఉన్నాడు, కాళ్ళ చేతులు ముఖం కడుక్కున్నాడా, చూడడానికి మంచిగా ఉన్నాడా, గడ్డం తీక్కుండా, అతను ఆకలితో ఉన్నాడా, అవి ఇవి ఏమి చూడలే. గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలించుకోవడంలో ఇద్దరు కంట్ల నుంచి జలధార ఏ విధంగా వచ్చిందంటే ఇద్దరి వీపులు పచ్చిగా అయిపోయినాయంట. ఆ విధంగా ఏడిశారు. దీన్ని అంటారు మిత్రుడు ఒక కౌగిలింత. మిత్రుడు ఒక కౌగిలింత ఈ విధంగా రావాలంటే మిత్రుడి మీద అంత నమ్మకం ఉండి తీరాలి. మిత్రుడి మీద ఎంత నమ్మకం ఉంటే ఆ విధంగా కౌగిలింత వస్తుంది. ఆ విధంగా కౌగిలించుకుంటారు. తన మిత్రుడి మీద తనకు నమ్మకం ఉండాలని వద్దా? दोस्त मेरा जान जिगरी क्या बोलते हैं, चड्डी दोस्त. ఎంత ఉండాలి నమ్మకం తన మిత్రుడి మీద? చిన్న ఉదాహరణ చెప్తాం. ఏం జరిగింది? కర్ణ సర్వస్వే ఉదార్ అని చెప్తారు కదా. కర్ణుడు చాలా ఉదారుడు. ఎవరు అతని దగ్గరికి వెళ్ళినా, ఎవరు ఏది అడిగినా ఇచ్చేవాడు, వెనక ముందు ఆలోచన చేయకుండా. అయితే కర్ణుడు ఎదురుగా ఒక బ్రాహ్మణ వచ్చింది. మహారాజా, నమస్కరిస్తున్నా, నా నమస్కారం స్వీకరించండి, దయచేసి నాకు కొంత ధనం కావాలి, ఇవ్వగలుగుతారా అన్న తర్వాత అప్పుడు కర్ణుడు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నాడు. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు అతని దగ్గర ఏమీ లేదు. సూర్య నమస్కారం చేస్తున్నాడు. అటు ఇటు చూశాడు, ఎవరు కనిపించలే.
అక్కడ నుంచి లక్ష్మణ వస్తుంది. లక్ష్మణ అంటే ఎవరు? దుర్యోధన భార్య. దుర్యోధన భార్య ఎవరు? బలరాముడు ఒక బిడ్డ. దుర్యోధన భార్య వస్తుంది. ఆవిడ ఒక పేరు లక్ష్మణ. లక్ష్మణ దగ్గరికి వెళ్ళి, వదిన మీ దగ్గర నుంచి నేను ఇది తీసుకుంటాను కూడా అడగలే. వెంటనే మెడలో చేయి వేశాడు. ఒక బంగారం ఒక హారం తెంపేశాడు. ఆ బ్రాహ్మణులకు అప్పచెప్పాడు, భూదేవా మీరు వెళ్ళిపోండి. ఇది జరిగిందా? అసలు ఎవరైనా చేయొచ్చా? నా స్నేహితుడు భార్య. ఎవరు స్నేహితుడు? అసలు ఇతనికి ఎటువంటి అస్తిత్వమే లేదు, రాజ్యం లేదు, ఒక ఊరు లేదు, ఒక పదవి లేదు, ఏమీ లేదు. అటువంటి వాడికి ఆంధ్రదేశంలో ఒక రాజా చేశాడు. ఎవరు? దుర్యోధనుడు. అంటే ఉపకారం చేశాడా లేదా? ఉపకారం చేసిన వాడు ఒక భార్యతో ఈ విధంగా प्रवर्तन చేయొచ్చా? ఎవరైనా చేయగలుగుతారా ఆ విధంగా? किती जरी मित्राची बायको असली तर तिच्या गळ्यातला हार काढून देण्याचं सामर्थ्य कोणाला होतंय? कोण देऊ शकतं? देऊ नाही शकत. వెనక ముందు ఆలోచన చేయకుండా ఈమె కింద నుంచి వీధి దాకా గరం అయిపోయింది. అరే ఎంత మిత్రుడున్నా ఈ విధంగా చేస్తాడా? నేను ఎవరున్నా? నేను రాణి ఉన్నా, నేను రాజు భార్యను ఉన్నా, నా మెడలో చేయి వేసి తీసి ఇవ్వడం అంటే అది ఎంతవరకు సమంజసము? వెంటనే దుర్యోధన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అంగరాజా కర్ణుడు ఉన్నాడా, మీ స్నేహితుడు, మీ మిత్రుడు, అతనికి ఆ సింహాసనం నుంచి కింద తీసేయండి, అతనికి జైల్లో పడేసేయండి. ఎందుకు? ఏమైంది? గడబడి చేయ. ఏమైంది ఏమంటారు? అరే ఒకరికి చనువు ఇస్తే ఎంతవరకు చనువు ఇవ్వాలి? భార్య మెడలో, వేరే వాళ్ళ భార్య మెడలో చేయి వేసి నగలు గుంతుకునేంత చనువు ఇస్తారా?